మరికొద్ది గంటల్లో రిలీజ్ కాబోతున్న కల్కి మానియా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రారంభమైనట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియాలో 10,000 స్క్రీన్లో కూడా ప్రస్తుతానికి ఈ భారీ బడ్జెట్ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇందుకు సంబంధించి అటు ప్రభాస్ అభిమానులంతా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నేను ఇటు సంధ్యా థియేటర్ వద్ద ఆర్టీసీ రోడ్ వద్ద ఉన్న సంధ్యా 70mm వద్ద ఉన్న చూసుకోవచ్చు. ఉదయం నుంచి ఇటు ప్రభాస్ అభిమానులంతా కూడా సందడి చేస్తున్న దృశ్యాలు అయితే మనకి కనిపిస్తుంది. ఎవరిని అడిగినా కూడా ఈసారి తమ హీరో బంపర్ హిట్ కొడతాడు, ఎప్పుడు అన్ని రికార్డులు బ్రేక్ చేస్తారంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వైజయంతి మూవీ బ్యానర్స్ మీద కూడా ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా కూడా అందుబాటులోకి వచ్చినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇటు దీనికి సంబంధించి టీజర్ దగ్గర నుంచి కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా రెండు ప్రభుత్వాలు ఈ సినిమాకి షో నిర్వహించేందుకు, అదనపు షోలు వేసేందుకు, టికెట్స్ రేటు పెంచేందుకు కూడా ఇప్పటికే అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈసారి ఈ సినిమా సంబంధించి సినిమా ఇండస్ట్రీ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తుంది. కలికి ప్రతి సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి టీజర్ రిలీజ్ వరకు అన్ని కూడా చాలా సంచలనమని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే అటు పాన్ ఇండియాలోనే అతిపెద్ద భారీ బడ్జెట్ గా ఈ సినిమా చెప్తున్న నేపథ్యంలో సుమారుగా 600 కోట్లకు పైగా ఇటు ప్రభాస్ చాలా పెద్ద సినిమా చేస్తున్నట్టుగా ఎందుకంటే ఆయన ఏడాదిలో కేవలం 3 సినిమాలు చేశారు. అందులో ఇది అతిపెద్ద సినిమా కావడంతో ప్రభాస్ తన రోల్ ని ఖచ్చితంగా బాగా చేస్తాడు, బాగుంటుంది, అందరి అభిమానులు మన్ననలు పొందుతాడని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. భైరవ అనే సంబంధించిన రోల్లో కూడా ప్రభాస్ చాలా కీలకంగా కనిపించబోతుంది. వీరితో పాటు బాలీవుడ్ సంబంధించిన అగ్ర తారలు కూడా ఇందులో తలుక్కు అనిపించే పరిస్థితి కనిపిస్తుంది. వీరితో పాటు తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన సినిమా హీరోలతో పాటు దర్శకులు కూడా ఒకసారి మెరిసిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అందుకు సంబంధించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రతి టీజర్ దగ్గర. ఎందుకంటే ఎప్పుడో సినిమా రిలీజ్ కావాల్సి ఉంటుంది, కానీ దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు, తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో మే 8న రిలీజ్ కావాల్సి ఉంది, కానీ కొంత వాయిదా పడుతూ రేపటికి ముహూర్తం కుదిరినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి కేవలం తెలుగు రాష్ట్రాలనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ప్రభాస్ అభిమానులు, తెలుగు అభిమానులు కూడా సంబంధించి కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంధ్యా థియేటర్ వద్ద టికెట్ల కోసం అభిమానులంతా ఉదయం 6 గంటల నుంచి పడిగాపులు కాసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరికొద్ది సేపట్లో ఇక్కడ సంబరాలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. అందుకు సంబంధించి చూసుకోవచ్చు, భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు, డీజే సంబంధించి కూడా ఏర్పాటు చేసిన దృశ్యాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. ఇక పూర్తి స్థాయిలో పాన్ ఇండియాలో అతిపెద్ద సినిమా, భారీ బడ్జెట్ కాబట్టి అన్ని రికార్డులను బ్రేక్ చేసే సినిమాగా ఇప్పటికే సినిమా పండితులు చెప్తున్న నేపథ్యంలో ప్రభాస్ కల్కి సినిమాకి సంబంధించి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అభిమానులంతా కూడా రేపటి బెనిఫిట్ షోకి సంబంధించి మొదటి షో సినిమా చూసేందుకు చాలా ఆసక్తిగా ఇక్కడ వచ్చిన దృశ్యాలు అయితే కనిపిస్తుంది. టికెట్ల కోసం కూడా వారంతా బారులు తీరిన దృశ్యాలే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి.